సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రామచంద్రమూర్తి గారు, కాసేపు బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాము. ఓకే. వెండి ఏమో ప్రస్తుతానికి 97,000 దగ్గర ఉంది. అవునండి. బంగారం విషయానికి వస్తే 10 గ్రాములు 24 క్యారెట్లు 86,000 87,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అవును. సో ఎందుకంటారు బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయి? బంగారంతో పాటు పోటీగా సిల్వర్ కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి అంటారు? అంటే ఒకప్పుడు బంగారం ధరల గురించే మాట్లాడుకునే వాళ్ళమే, బట్ ఇప్పుడు సిల్వర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, సిల్వర్ ప్రైసెస్ కి సంబంధించి కూడా. సో మనం ఫస్ట్ ఒకసారి సిల్వర్ తో మొదలు పెడదాం. ఎందుకు సిల్వర్ ధర ఇంత పెద్ద ఎత్తున పెరుగుతుంది? సిల్వర్ అంతకు ముందు ఏంటంటే సార్, ఓన్లీ ఆర్నమెంట్స్ కే చూసారు, హౌస్ హోల్డ్ కానీ లేదా గిఫ్టింగ్ పర్పస్, ఎక్కువ గిఫ్టింగ్ కానీ మనకి వరకు ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఆర్నమెంట్స్, ఇప్పుడు వెండి దేవుడి సామాన్లు అని, పూజా సామాగ్రి మేజర్ గా పెట్టుకునే వాళ్ళు. బంగారం ఏమో మనం ఆర్నమెంట్స్ చేసుకోవడానికి వాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే సిల్వర్ కి అంతకుముందు ఇండస్ట్రియల్ యూసేజ్ ఉండేది. సిల్వర్ స్క్రీన్లు, మన థియేటర్స్ ఇవన్నీ సిల్వర్ తో ఉండే. కానీ ఇప్పుడు న్యూ టెక్నాలజీ, న్యూ సెక్టర్స్ రావటం వల్ల ఏమైందంటే సిల్వర్ యూసేజ్ బాగా పెరిగింది. అంటే సోలార్ ప్యానల్స్, సో 5G సిమ్ కార్డ్స్, తర్వాత చిప్స్, తర్వాత ఈ గ్రీన్ ఎనర్జీ, వీటికి ఏమైందంటే సిల్వర్ అనేది ఒక బేసిక్ ఇన్పుట్, రా మెటీరియల్ అయింది. దాంతో ఏమైందంటే అది 50% కన్సంప్షన్ అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సిల్వర్ గోల్డ్ ని ఓవర్టేక్ చేసే రేంజ్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 70,000 65,000 అలా ఉంది. ఇప్పుడు 1,88,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు అసలు 97,000 95,000 ఆ రేంజ్ ఉంది. సో సిల్వర్ అయితే ఇక అండర్ వాల్యూడ్ అంటారు, స్టిల్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ అంటున్నారు. సో హెవీ పొటెన్షియల్ ఉంది దానికి, ఎందుకంటే న్యూ ఇండస్ట్రీకి రా మెటీరియల్ కాబట్టి సిల్వర్ యూసేజ్ బాగా కనపడుతుంది. అంటే ఒకప్పుడు సిల్వర్ ఓన్లీ హౌస్ హోల్డ్ పర్పస్ వరకు మాత్రమే వాడుకునే వాళ్ళు. ఇంట్లో ఏదైనా సిల్వర్ ప్లేట్స్ చేయించుకోవడం, లేదంటే పిల్లలకి ఏదైనా సిల్వర్ కి సంబంధించిన ఆర్నమెంట్స్ లాంటివి, తర్వాత పూజా సామాగ్రి, ఎస్పెషల్లీ వెడ్డింగ్స్ అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడానికి ఎక్కువ సిల్వర్ షాపింగ్ చేసేవాళ్ళు. సో మొత్తానికి ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ పర్పస్ నుంచి ఇండస్ట్రియల్ గా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందండి. అంటే హౌస్ హోల్డ్ కూడా అలాగే స్టిల్ కంటిన్యూ అవుతుంది, కానీ కొంచెం ఇప్పుడు ఎక్స్టెండ్ మెయిన్ కార్పొరేట్ చేతిలో 50% దాకా వెళ్ళిపోయింది. ఇదేమో ఒక 50% ఉంది. సో ఎస్పెషల్లీ ఇండియాలో ఈ సిల్వర్ కన్సంప్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బయట కన్నా కూడా మనకి సిల్వర్ ఇండియాలో కూడా గోల్డ్ తో పాటు ఈక్వల్ కన్సంప్షన్ ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు గిఫ్టింగ్ పర్పస్ గా ఎక్కువ వాడతారు. కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ అందరూ ఫంక్షన్స్ అప్పుడు వాడటానికి వాడుతుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మేజర్ గా ఈ ఇండస్ట్రియల్ పర్పస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నా పాయింట్ అంటే దీన్ని మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు అందరూ ₹1,00,000 పెట్టి సిల్వర్ కొనలేరు కాబట్టి, సిల్వర్ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి, అంటే ఫిజికల్ గా కాకుండా సిల్వర్ విషయానికి వస్తే, అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారు ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా? బెస్ట్ సిల్వర్ ETF ఉంది సార్, సిల్వర్ బీస్ ఉన్నాయి. సో సిల్వర్ బీస్ మన డిమాట్ అకౌంట్లో, ఎవరి డిమాట్ అకౌంట్లో అయినా సిల్వర్ బీస్ అని ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఈక్వల్గా 1 గ్రామ్ లాగా కొనుక్కుంటాం అనమాట. మనకి అమౌంట్ ఉన్నప్పుడల్లా సిల్వర్ బీస్ కొనుక్కోండి, అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా అమ్మేయచ్చు. మీరు ఫిజికల్గా కూడా తీసుకోవచ్చు, లేదు మానిటరీగా కూడా అమ్మేసుకోవచ్చు. సో సిల్వర్ బీస్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత వచ్చి సిల్వర్ ETFs ఉన్నాయి. సో సిల్వర్ బాండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా నేను ట్రేడ్ చేస్తానంటే MCXలో సిల్వర్ ఉంది. సో ఈ రకంగా మన సిల్వర్ని యూజ్ చేసుకొని బెనిఫిట్ అవ్వచ్చు. సో లాస్ట్ది మాత్రం కొంచెం టెక్నికల్గా జాగ్రత్తగా ఉండాలి. సిల్వర్ MCXలో ట్రేడ్ చేయటం అనేది కొంచెం టెక్నికల్గా ఉంటేనే చేయగలరు. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ అంటే సిల్వర్ బీస్లో చేసుకోవచ్చు, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. సో అది సిల్వర్లో మెయిన్. కాకపోతే మీరు అన్నట్టు ఇది పొటెన్షియల్ ఉంది. ఇప్పటిదాకా అండర్ వాల్యూ ఉంది, ఇప్పుడు ఇంకా వాల్యూడ్ అవుతుంది, పొటెన్షియల్ అయితే ఉంది. దీన్ని అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో ఒక 10% 15% దీనికి ఇస్తే మనకి ఫ్యూచర్లో మంచి అసెట్ క్లాస్ డెవలప్ అవుతుంది.
సో ఇప్పుడు బంగారం ధరల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇంకా బంగారం ధరలు ఎప్పటికీ తగ్గే అవకాశం ఉంది, ఒకవేళ తగ్గే పరిస్థితి వస్తే ఎందుకు తగ్గుతాయి, ఏ కారణంగా తగ్గబోతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ పెరిగాయి కాబట్టి అసలు ఈ పెరగడానికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటూ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎందుకు పెరుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం. ఒకవేళ తగ్గాల్సిన పరిస్థితి వస్తే దేని వల్ల గోల్డ్ ధర తగ్గుతా కూడా ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరు? డెఫినెట్ గా అండి, మెయిన్ ఇన్ఫ్లేషన్ వల్ల గోల్డ్ పెరుగుతుంది సార్. ఇన్ఫ్లేషన్ అన్ని కంట్రీస్ లో పెరిగిపోయింది కాబట్టి అన్సర్టనిటీ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, అలాగే కరెన్సీ వాల్యూ తగ్గటం కూడా గోల్డ్ పెరుగుతుంది. సో ఈ మూడు కనుక కంట్రోల్ అయితే గోల్డ్ కంట్రోల్ అవుతాయి. సో అంటే యూసేజ్ వల్ల కాదు, ఇక్కడ గోల్డ్ యూసేజ్ వేరు. గోల్డ్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ మనం ఒక్కడమే కొంటలేదు, కంట్రీస్ కూడా బై చేస్తున్నాయి, టన్నులు కొంటున్నారు, వాళ్ళు కూడా కొంటున్నారు. కాబట్టి ఈ గోల్డ్ అనేది ఒక ఏంటంటే ఆల్టర్నేటివ్ అసెట్ లాగా అయిపోయింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, కాకపోతే తగ్గినా మ్యాక్సిమం 10,000 తగ్గుతుంది కానీ ఇంకా వరస్ట్గా తగ్గదు. ఒకవేళ మీరు అన్నట్టు బాగా వరస్ట్గా ఎప్పుడు తగ్గుద్ది అంటే మన శాలరీలు కూడా తగ్గినప్పుడు. మన ఇప్పుడు ఏంటంటే దాని తగ్గట్టుగా శాలరీలు కూడా పెరిగిపోయినాయి. అదివరకు ఉన్న శాలరీకి ఇప్పటికి దాదాపు 50-40% డిఫరెన్స్ వచ్చేసింది. కాబట్టి గోల్డ్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 5 years బ్యాక్ 50,000 ఉంది గోల్డ్, మన శాలరీలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే అది రెసిప్రోకల్ గా పెరుగుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల మేజర్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. తెలియకుండానే గోల్డ్ ఎక్కువ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్. మరి స్టాక్ మార్కెట్ కి బంగారానికి ఉన్న ఏంటి రిలేషన్ ఏంది అసలు? అది ఇన్వర్స్ రిలేషన్ అండి. ఇన్వర్స్ అంటే గోల్డ్ పెరుగుతుంటే మార్కెట్స్ తగ్గుతుంటే గోల్డ్ పెరుగుతుంటది. సో వన్స్ మార్కెట్స్ రైజ్ అవుతుంటే గోల్డ్ పొటెన్షియల్ గా తగ్గుతుంది. ఎందుకంటే ఇదే మనీ ఇటు అటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే మేజర్గా ఎవరు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మనీని అటు ఇటు షిఫ్ట్ చేస్తుంటారు. ఎక్కడైతే పీక్ లెవెల్కి వచ్చాక మళ్ళీ దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అండర్ వాల్యూ ఉన్న అసెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అండర్ వాల్యూ, ఇప్పుడు ఈక్విటీ మార్కెటింగ్ 1-2% కరెక్షన్ అయితే అండర్ వాల్యూ వస్తుంది. సో దానిలో మళ్ళీ ఎంటర్ అవుతారు వీళ్ళు. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్కి ఓవర్ వాల్యూ ఎప్పుడైతే అవుతుందో 90,000 ఆ రేంజ్, 92,000 ఆ రేంజ్, ఇంటర్నేషనల్గా $3,000 మెయిన్ రెసిస్టెన్స్ అనమాట. అక్కడ ఇప్పుడు 2,900 అలా ఉంది. సో మ్యాక్సిమం వచ్చిన ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ వస్తుంది. సో మొత్తానికి బంగారం ధరల్లో తగ్గుదల చూడాలి అంటే ఇప్పుడున్న స్టాక్ మార్కెట్స్ ఈ 74,000 నుంచి ఓ 84,000, 85,000 కానీ మళ్ళీ ఆల్ టైమ్ హైకి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే ఇది తగ్గిపోద్ది మళ్ళీ ఆబ్వియస్ గా. సో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. సో మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది, మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి సో మార్కెట్లలో ఉన్న ఆ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి గోల్డ్ లో పెట్టడం వల్ల గోల్డ్ మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్లు పెరిగినప్పుడు మార్కెట్లు ఇంకా ఆల్ టైమ్ హైకి వెళ్తాయన్న సంకేతాలు, సూచనలు ఉన్నప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్స్ లో పెనిట్రేట్ చేస్తారు. సో మొత్తానికి స్టాక్ మార్కెట్స్ బాగున్నప్పుడు, ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు బంగారం ధరలు ఆబ్వియస్ గా తగ్గుతాయి. మార్కెట్ ఫాల్ లో ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. చిన్న లాజిక్. సో ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనే దాని చిన్న ఇది మనం మార్కెట్ ని అర్థం చేసుకోగలిగితే ఇది మొత్తం స్ట్రాటజీ మొత్తం అర్థం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.